రైతు భరోసా ఇంకా వడకపాయని రైతులు, ఇందిరమ్మ ఇండ్ల సంగతి ఏందని గరీబులు, నాకు ఇప్పుడన్నా పింఛన్ వస్తుందో అని తాతవ్వలు, మా ఏరియాలో ప్రాజెక్టు కడితే పంటలకు నీళ్ళొచ్చని వ్యవసాయదారులు, మూసి ముచ్చటేందని ఒడ్డు పొంటున్నోళ్ళు, మంచి దవాఖాన్ల ఫ్రీ వైద్యం దొరికితే బాగుండని పేదలు, ఇట్లా చాలా మంది బడ్జెట్ దిక్కే చూసిండ్రుల్లా. మరి గవర్నమెంట్ ఎంత పెట్టింది, అందులోకెళ్ళి దేనికి ఎంత మంచిందో తెలుసుకోవాలి కదా. చలో అసెంబ్లీ. 3,24,234 కోట్ల. ఈ ఏటి తెలంగాణ బడ్జెట్ 3,24,000 కోట్ల చిల్లర. అందులోకెళ్ళి దేనికి ఎంత ఖర్చు పెట్టేది అసెంబ్లీలో పైసల మంత్రి బట్టి సార్ చదివితే మండలిలో ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సార్ చదివిండు. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. కొత్త పింఛన్ల కోసం బొచ్చడి మంది దరఖాస్తులు పెట్టిండ్రు కదా. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాము. ఈ స్కూల్లో మంచిగా చేస్తున్నాం, కాలేజీలు బాగు చేస్తున్నాం, సవలతులు పెంచుతున్నామని ఎన్నో లెక్కలు చెప్పిండ్రు. చదువుల శాఖకు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట ఈ కిత్తకు. పిల్లలు కుషయ్యే ముచ్చట ఏంటంటే ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. హాస్టల్లో కూరబువ్వలు మంచిగా ఉంటలేవు, వంటరాలు మంచిగా లేవు అని లొల్లి అవుతుంది కదా. అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల వంటశాలల ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలని ప్రతిపాదించాం. కొత్తగా ఏటీసీ సెంటర్లు పెట్టిండ్రు కదా. కంపెనీలకు అక్కడికి వచ్చే కోర్సులను నేర్పించుకుంటూ ట్రైనింగ్ ఇచ్చేది, గలకు మంచి ఫాయిదా దొరికినట్టే. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకి ప్రతి నెల 2,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు కార్యం నడుస్తుంది. ఇంటికి 5 లక్షలు ఇస్తున్నామని చెప్పి ఈ బడ్జెట్ లో ఇంకింత పెట్టింది గవర్నమెంట్. ఈ బడ్జెట్ లో గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు. ఇక వ్యవసాయానికి ప్రాజెక్టుల లెక్కలు చూస్తే వ్యవసాయం రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు. We propose rupees 22,615 crores